తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర విభాగంలో కమిటీల కిరికిరి చివరకు నందమూరి కుటుంబానికి అవమానం మిగిల్చింది. అది పరోక్షంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇరకాటంగా పరిణమించింది. నందమూరి కుటుంబానికి కొత్త కమిటీలో స్థానం దక్కని వైనంపై అన్న అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమోదంతోనే కమిటీలు వేశారన్న ప్రచారం అటు వ్యక్తిగతంగా పార్టీ అధినేతకు సంఘటనలా మారింది. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి కాసాని జ్ఞానేశ్వర నాయకత్వంలోని తెలంగాణ టీడీపీ కమిటీలో స్థానం దక్కకపోవడాన్ని ఎన్టీఆర్ అభిమానులు అవమానంగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్టీఆర్ మనవరాలు నందమూరి సుహాసినికి తెలంగాణ టీడీపీ కొత్త కమిటీలో మొండిచేయి చూపించడం వివాదాస్పదంగా మారింది. దీన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసి తీసుకున్న నిర్ణయమా, తెలియక తీసుకున్న నిర్ణయమా? ఒకవేళ తెలియకుండా నిర్ణయం తీసుకుంటే జాబితాను జాతీయ నాయకత్వం ఏ విధంగా ఆమోదించింది? అది కాకపోతే జాతీయ నాయకత్వం ఆమోదం ప్రకారమే నందమూరి సుహాసినికి కమిటీలో స్థానం కల్పించలేదా అని ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వకపోతే ఎన్టీఆర్ అభిమానుల ఆత్మాభిమానం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా గత 2 నెలల వరకు పనిచేసిన ఎన్టీఆర్ మనవరాలు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి కొత్త కమిటీలో చోటు లేకపోవడంపై తెలుగు మహిళలు మండిపడుతున్నారు. ఇది అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సొంతంగా తయారు చేసిన జాబితానా, లేక జాతీయ నాయకత్వం ఆమోదించిన జాబితానా, తెలంగాణ ఇన్ఛార్జి కంభంపాటి రామ్మోహన్తో చర్చించిన తర్వాత విడుదల చేసిన జాబితానా? అసలు ఇందులో తెలంగాణ ఇన్ఛార్జి పాత్ర ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వాలని తెలుగు మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మనవరాలైనప్పటికీ సుహాసిని క్రమం తప్పకుండా పార్టీ ఆఫీస్కు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనేవారని తెలుగు మహిళా నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన నందమూరి సుహాసినికే న్యాయం జరగకపోతే ఇక తమలాంటి వారి పరిస్థితి ఏంటని మహిళా నేతలు వాపోతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే గత 2 నెలల వరకు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కాట్రగడ్డ ప్రసూన పాత కమిటీలో ఉన్న అట్లూరి సుబ్బారావుకు సైతం మొండిచేయి చూపడంపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వారిని ఒక వ్యూహం ప్రకారం బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబుతో నేరుగా మాట్లాడే స్థాయి నేతలెవరిని కొత్త కమిటీలో ఉంచకూడదన్న పాలసీ పెట్టుకున్నట్లు కనిపిస్తోందని సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోగా మిగిలిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నరసింహులు, కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్యలు మాత్రమే మిగిలారు. వీరిలో 3 పదవులు ఇచ్చారు. అయితే పార్టీ స్థాపనలో ఉండి తొలి ఎమ్మెల్యేగా పనిచేసిన కాట్రగడ్డ ప్రసూనను మాత్రం విస్మరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా కాసాని పార్టీ ప్రవేశంలో కీలక పాత్ర పోషించిన అట్లూరి సుబ్బారావును కూడా పక్కన పెట్టడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కమ్మవారికి ఎక్కువ పదవులు ఇస్తే పార్టీపై కమ్మ ఆంధ్ర ముద్ర పడుతుందన్న కారణంగానే నందమూరి సుహాసిని సహా కమ్మ నేతలకు పదవులు ఇవ్వలేదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై కమ్మ వర్గం మండిపడుతోంది. తెలంగాణలో 36 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే కమ్మ వర్గం మద్దతు పార్టీకి వద్దనుకుంటే ఆ విషయాన్ని తెలంగాణ తెలుగుదేశం నాయకత్వం బహిరంగంగా ప్రకటిస్తే మా దారి మేము చూసుకుంటామని కమ్మ వర్గం స్పష్టం చేయడం గమనార్హం. ప్రధానంగా నందమూరి సుహాసినికి కమిటీలో స్థానం కల్పించకపోవడంపై ఖమ్మం జిల్లాకు చెందిన కమ్మ వర్గం కన్నెర చేస్తోంది. తెలంగాణలో బలంగా ఉన్న ఖమ్మం జిల్లాకు ఎవరు ఆయుపట్టు? ఇటీవలి ఖమ్మం బహిరంగ సభ ఎవరి కష్టంతో సక్సెస్ అయిందో కొత్త అధ్యక్షుడు తెలుసుకుంటే మంచిదంటున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన కమ్మ వర్గం మనోగతం కూడా ఇదే విధంగా ఉండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే విధంగా అప్పటి అగ్రనేతలు చంద్రబాబు నాయుడు దగ్గర కమ్మబూచి చూపించి అన్యాయం చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీ ఉనికి కోల్పోయి ఇప్పుడే మళ్లీ బలపడుతున్న ఈ సమయంలో కూడా అదే బూచి చూపిస్తే పార్టీలో ఒక్క కమ్మవారు కూడా మిగలరని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఒక స్థానిక పత్రికలో తెలంగాణ టీడీపీలో కమ్మపెత్తనం అంటూ కథనాలు రాయించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రతిభ, చిత్తశుద్ధి ప్రాతిపదిక కాకుండా పార్టీ ఉనికి కోల్పోయిన ఈ క్లిష్ట పరిస్థితులు కూడా ఇంకా కుల సమీకరణ చేయడం తెలివి తక్కువ పని అని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికి ఉందంటే దానికి కమ్మవారే కారణమని బహిరంగ రహస్యం. బీసీలు కూడా పార్టీకి కాపు కాస్తున్నారు. దాదాపు 36 నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంది. ఓవైపు కేసీఆర్ కమ్మవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని పూర్తిగా తన వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. ఇంకోవైపు బీజేపీ కూడా కమ్మవారికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. ఈ పరిస్థితిలో వారిని కాపాడుకోవడం బదులు అవమానిస్తే ఇక పార్టీలో కమ్మవాళ్ళు ఎందుకుంటారు? ఇప్పుడు పార్టీకి ఉనికి లేదు. పార్టీ ఆఫీస్కు 100 మంది వస్తే ఎక్కువ. ఇలాంటి సమయంలో పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వర్గం కావాల్సి ఉంది. కాసాని కుల సంఘానికి తప్ప ఎప్పుడూ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం లేదు. అది అసలు సమస్య అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇక పార్టీ స్థాపన నుంచి మేడ్చల్లో పనిచేస్తున్న సామ భూపాల్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, వరంగల్ నేత శ్రీనివాసాచారి, మహిళా నేత షకీలారెడ్డి, పద్మా చౌదరి, సూర్యదేవర లత, నీలా పద్మ, స్వప్న చౌదరి, ధనలక్ష్మి, ఇందిర, రజనీ వంటి పాత కాపులను పక్కన పెట్టడం వివాదంగా మారింది. దశాబ్దాల నుంచి పనిచేస్తున్న తమను కాదని, ఇంకా బీఆర్ఎస్లో ఉన్న పదవులకు రాజీనామా చేయించని కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం ఏంటని తమ్ముళ్లు మండిపడుతున్నారు. పార్టీ ఆఫీసులో నెలకొన్న కుటుంబ రాజకీయ వాతావరణంలో మార్పులు తీసుకొచ్చి అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోకపోతే పార్టీలో సీనియర్లు ఎవరూ మిగలరని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసి పార్టీని నడిపించాల్సిన అవసరం ఉందని సీనియర్లు సూచిస్తున్నారు.